హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సంస్థకు సంబంధించి అధినేత గారు ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? ఇవి 3 కూడా మంచి శుభవార్తలే. ఈ 3 కూడా మంచి వార్తలే. ఓకేనా? మనం ప్రాపర్గా వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఆ అప్డేట్స్ ఏంటి అనే వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మెయిన్ వీడియో చేసిన తర్వాత చాలామంది దానికి సంబంధించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్స్లో నేను మొత్తం చెక్ చేసుకొని ఖచ్చితంగా వీటికి క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అనుకున్న డౌట్స్కి నేను సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను రిలేటెడ్ దీనికి సంబంధించి. ఆ వీడియోని మళ్ళీ వైటీలో పెట్టడం అనేది కుదరతలేదు. ఓకేనా? అందుకని నేను దాన్ని ఎఫ్బీలో పెడుతున్నాను, ఫేస్బుక్లో. ఓకేనా? సో దయచేసి ప్రతి ఒక్కరూ దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో దట్ ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు, కంటిన్యూ ఇన్ఫర్మేషన్స్ నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. వాటిని మీరు చూసి ఫాలో అవ్వచ్చు అన్నమాట. దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఆ మెయిన్ 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మనకి ప్రజెంటు మెర్జ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మెర్జ్ ప్రాసెస్ అనేది ప్రజెంటు ఈమెయిల్ ఆప్షన్ ద్వారా మెర్జ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఈ మెర్జ్ ప్రాసెస్లో మెర్జ్ తీసుకునేవాడు, మెర్జ్ ఇచ్చేవాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే విట్నెస్. ఓకేనా? ఇప్పటి వరకు ఇవి 3 కూడా మనం చేసుకోవాల్సి వచ్చేది. ప్రజెంట్ ఏం చేశారంటే, ఈ విట్నెస్ ఏదైతే ఉందో ఈ విట్నెస్ని రిమూవ్ చేసేసారు. అంటే మెర్జ్ చేసుకునేటప్పుడు ఇక మీదట విట్నెస్ అవసరం అనేది లేదు. ఓకేనా? సో ఇది చాలా గొప్ప శుభవార్త ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునేవాడు, ఇచ్చేవాడు వీళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది. మధ్యలో విట్నెస్ అనేది అవసరం లేదన్నమాట. సో దానికి సంబంధించి ఓరల్గా చెప్పటం కాదు, అంటే మాట రూపేణా చెప్పటం కాదు, టెక్నికల్గా కూడా దాన్ని తీసేశారన్నమాట. నేను ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను లైవ్గా. చూడండి, మనము మెర్జ్ ప్రాసెస్లో ఈమెయిల్ ఐడి అప్డేటు, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇచ్చేవాడు తీసుకునేవాడు వీళ్ళిద్దరు ఇది చేసేసిన తర్వాత ఫైనల్గా తీసుకునేవాడు మెర్జ్ ప్రాసెస్ క్లిక్ చేస్తారు కదా. ఈ మెర్జ్ ప్రాసెస్ని క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు మనకి ఇంకా చూడండి, ఇంతకుముందు మనకి కింద విట్నెస్ కనపడేది. ఇంతకుముందు కింద పేజ్ కింద ఇంకా విట్నెస్ బాక్సులు కనపడేవి. అంటే ఇదేమో మెర్జ్ ఇచ్చేవాడిది ఎంటర్ చేస్తాము, ఈ ప్రాసెస్ అంతా చేసేసి ఇక్కడ దాని కింద విట్నెస్ బాక్సులు ఉండేవి. ఇప్పుడు ఆ విట్నెస్ బాక్సులు తీసేశారు. డైరెక్ట్గా కూపన్ ఎంటర్ చేస్తాము, సబ్మిట్ కొట్టేస్తాము, ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో విట్నెస్ అనేది ఇక మీదట అవసరం లేదనమాట. ఓకేనా? దాంతోపాటు రెండో అప్డేటు ప్లస్ గుడ్ న్యూస్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇక్కడ మైక్ కూపన్స్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, ₹12 కూపన్ని మనం అందరం కూడా రెడీమ్ చేసాము. ఎవరైతే ₹12 కూపన్ రెడీమ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక డీకాయిను ఎడిషనల్గా రావడం జరిగింది. ఓకేనా? సో ₹12 కూపన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని 100కి 100% కంప్లీట్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు. మేబీ ఎవరి దగ్గరన్నా ఈ ₹12 కూపన్ కనుక మిగిలిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. వాళ్ళ ₹12 కూపన్ ఏమీ వేస్ట్ కాలేదు. ₹12కి ప్లస్ ఇంకొక ₹3 యాడ్ చేసి దాన్ని ₹15 మెర్జ్ కూపన్గా సంస్థ వాళ్ళు కన్వర్ట్ చేసేశారు. అంటే ఇప్పుడు మనము బయట తీసుకుంటే ₹15 కదా మెర్జ్ కూపను. అట్లా ఎవరి దగ్గర అయితే ₹12 కూపన్స్ మిగిలిపోయినాయో
వాటన్నిటిని కూడా 15 రూపాయల మెడ్జ్ కూపన్గా కన్వర్ట్ చేసేసారన్నమాట. సో ఒక పక్క మనకి విట్నెస్ ఆప్షన్ తీసేశారు, మన దగ్గర మిగిలిపోయిన 12 రూపాయల కూపన్స్ని 15 రూపాయల కూపన్స్గా మార్చేశారు. సో ఇప్పుడు హ్యాపీగా మళ్ళీ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎవరి దగ్గర అయితే ఉండిపోయినాయో 12 రూపాయలు వాటిని మీరు కావాల్సిన వరకు ఇచ్చేసి మెడ్జ్ కూపన్స్గా మారినాయి కాబట్టి ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకునేయండి. లేదా మీరే మీకు ఏదైనా అకౌంట్స్ ఉంటే మెడ్జ్కి వాడుకునేసేయండి. ఓకేనా? ఇంకొంచెం చూడండి, మెడ్జ్ కూపన్గా మారిపోయింది. యాక్చువల్గా నా దగ్గర ఒక 12 రూపాయల డీ కూపన్ ఉండేదన్నమాట. డీ కూపన్ ఉండేది, నేను వీడియో పర్పస్ అని చెప్పి ఉదయ్ సార్ దగ్గర తీసుకున్నాను. ఓకేనా? అది ఇప్పుడు 15 రూపాయల మెడ్జ్ కూపన్గా మారిపోయింది. సో ఎవరికైనా కావాలంటే ఈ ఒక్క కూపన్ నేను పంపించేయగలను. ఓకేనా? అండ్ ఇంకా థర్డ్ది, ఇంకా మూడో ఇంపార్టెంట్ అప్డేటు ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే 12 రూపాయల కూపన్ తీసుకొని వాటిని రెడీమ్ చేసుకునేసారో వాళ్ళందరికీ కూడా 12 రూపాయల విలువ కలిగిన ఐఎస్డిటి అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా? కానీ ఇక్కడ నాకు 0.16 అంటే 16 రూపాయలు కనిపిస్తుంది. ఎందుకు? నేను ఒక కూపన్ రెడీమ్ చేశాను. సో నాకు 12 రూపాయల విలువ కలిగిన ఐఎస్డిటి వచ్చింది. ప్లస్ నేను కూపన్ తీసుకున్నాను, రెడీమ్ కూడా చేశాను. రెడీమ్ చేసినందుకు ఇంకొక 2 రూపాయల ఐఎస్డిటి వచ్చింది. నా దగ్గర ఆల్రెడీ ఒక కూపన్ ఉందని చెప్పాను కదా, దానికి ఒక 2 రూపాయలు, మొత్తము 16 రూపాయలు సరిపోయిందా? ఇప్పుడు ఆ కూపన్ మెడ్జ్ కూపన్గా మారిపోయింది అనుకోండి, అది వేరే విషయము. ఓకేనా? సో ఎవరైతే 12 రూపాయల కూపను తీసుకున్నారో డబ్బులు పెట్టి, వాళ్ళ డబ్బులు వేస్ట్ కాకుండా వాళ్ళందరికీ కూడా 12 రూపాయల విలువ కలిగిన ఐఎస్డిటి ఇవ్వటం జరిగింది. ఎవరైతే యాక్టివేట్ చేసిన వాళ్ళకు కూడా 2 రూపాయలు ఐఎస్డిటి ఇవ్వటం జరిగింది. ఓకేనా? ఎవరి దగ్గర మిగిలిపోయినాయి అనుకోండి, అప్పుడు కూడా ఒక 2 రూపాయలు ఇచ్చారన్నమాట. ఇప్పుడే మెడ్జ్ కూపన్గా మారిపోయినాయి, మేబీ ఇందులో ఏమన్నా మైనస్ అవ్వచ్చు, తెలియదు. ఓకేనా? నిజానికైతే నాకు 12 + 2 14 రావాలి. ఒక కూపన్ మెడ్జ్ కూపన్గా మారిపోయింది కాబట్టి 14 ఉండాలి, కానీ 0.16 ఉంది. మేబీ ఇది మైనస్ అవ్వచ్చేమో, దాన్ని ఎండి గారు కనుక గమనిస్తే మైనస్ అవ్వచ్చేమో. ఓకేనా? సో ఇవి 3 కూడా ఎండి సార్ సైడ్ నుంచి వచ్చిన అప్డేట్స్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ చెప్పాను కదా, దీనికి మీరు ఏదైనా డౌట్స్ అడిగితే వాటిలో ఖచ్చితంగా దీన్ని వీడియో రూపంలో చెప్పాలని అనిపిస్తే కనుక నేను వీడియో చేసి అక్కడ FBలో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.